పార్లమెంటు ఎన్నికలకు గులాబీ పార్టీ సర్వసన్నద్ధమవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంపీ స్థానాల వారీగా వరుసగా సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమీక్ష సమావేశం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలువురు ముఖ్య నేతలు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రోజురోజుకు దిగజారిపోతుందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులన్నా కాకముందే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని చురకలంటించారు. అధికారమే పరమావధిగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చిందని దుయ్యబట్టారు. గ్యారంటీల పేరుతో ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించిన హస్తం పార్టీ ఎన్నికల అనంతరం మాట మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యారంటీలపై ప్రజలకు సమాధానం చెప్పలేక నాలిక మడతేసి అబద్ధాలు, బెదిరింపులతో తప్పించుకుంటుందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాగు, సాగునీరు, కరెంటు వంటి కనీస అవసరాలను తీర్చలేకపోవడంపై తెలంగాణ ప్రజలు విస్మయం చెందుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కొత్త పథకాలను ఇచ్చే తెలివి లేకున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా హస్తం సర్కారు కొనసాగించలేకపోతుందని దుయ్యబట్టారు. తన పాలనలోని డొల్లతనాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీ బయటేసుకుంటుందని, ప్రజల్లో అబాజుపాలవుతుందని కేసీఆర్ చురకలంటించారు. గెలుపోటములు సహజమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ వారితో మమేకమై సమస్యల పరిష్కారానికి పోరాడాలని నాయకులకు సూచించారు. నాటి ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పనిచేస్తుందని కుండబద్దలు కొట్టారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాదరణ పొందాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తాను పాలమూరు ఎంపీగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గుర్తు చేశారు. ఎంతో ఘనంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను పాలమూరులో అమలు చేశామన్నారు. పాలమూరు నీటి గోసను తీర్చేందుకు ఉద్యమ సారథిగా తాను చేసిన పోరాటాలను వివరించారు. కరువు కోరల్లో చిక్కుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లాను బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన విధానాన్ని కళ్లకు కట్టారు. పాలమూరును సస్యశ్యామలం చేసి పచ్చని పంట పొలాలతో, ధాన్య రాసులతో బంగారు కొండలా అభివృద్ధి చేశామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, అభివృద్ధి పనులను ఆటంకపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటుందని కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఎత్తిపోతల పథకం ద్వారానే కొడంగల్కు పుష్కలంగా సాగునీటిని తరలించవచ్చని స్పష్టం చేశారు. అలా కాకుండా ఉన్నదాన్ని తీసేసి కొడంగల్కు లిఫ్టులు మార్చడం సరైన నిర్ణయం కాదని తేల్చి చెప్పారు. ఇలాంటి అనేక అనాలోచిత నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన సమాధానం చెప్తారని కేసీఆర్ స్పష్టం చేశారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డిని గులాబీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయాలను అనుసరించి మన్నె శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు. అలాగే ముఖ్య నేతలతో మరోసారి చర్చించి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. చేసిన మేలును మరిచి కేవలం తమ స్వార్థంతో పార్టీని వీడుతున్న వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కష్టకాలంలో ప్రజలతో నిలిచిన వారే నిజమైన ప్రజా నాయకులని అన్నారు. పోయే వాళ్ల గురించి ఆలోచించకుండా అందరము కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్లిపోతున్న అవకాశవాదులను తిరిగి భవిష్యత్తులో ఆదరించబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా దీర్ఘకాలిక లక్ష్యంతోనే బీఎస్పీతో పొత్తు అని కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉంటుందన్నారు. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో జరిపిన చర్చలను, తీసుకున్న నిర్ణయాలను సమావేశంలో వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లాంటి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే నాటి ఉద్యమకాలం నుండి ప్రగతి కాలం వరకు పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. అదే సైద్ధాంతికతతో, భావస్వరూప్యతతో పనిచేస్తున్న బీఎస్పీతో పొత్తును ప్రజలు హర్షిస్తారని కేసీఆర్ తెలిపారు. పొత్తుపై ఇప్పటికే సానుకూల స్పందన వస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం మన శక్తులను కూడదీసుకోవాలని, కలిసి వచ్చే భావస్వరూప్య శక్తులను కలుపుకొని పోవాలన్నారు కేసీఆర్. ఆ దిశగా తీసుకున్న పొత్తు నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రయోజనాలను కాపాడే దీర్ఘకాలిక లక్ష్యంతో కూడుకుందన్నారు. ఇక లౌకికవాద తాత్వికతతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి, ఆ దిశగా 10 ఏళ్ల పాటు అనుసరించిన కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దళిత బహుజన శక్తులతో కలిసి పనిచేయడం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మరింత చేరువవుతామన్నారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్, బీఎస్పీలు కలిసికట్టుగా పనిచేసి ప్రజా అభిష్టాలను సంపూర్ణంగా నెరవేరుస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ దిశగా మరిన్ని చర్చలు జరిపి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుల విధి విధానాలను ఖరారు చేస్తామని అన్నారు. బీఎస్పీతో పొత్తును ఈ సమావేశం హర్షధ్వానాల నడుమ ముక్త కంఠంతో మద్దతు పలికింది. తన ప్రయత్నానికి మద్దతు ప్రకటించిన పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.